నమస్కారం. HN9 టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థాన ధర్మకర్తల పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ధర్మకర్తగా నాకు తెలిసిన లేక తెలియబడిన రహస్య విషయము ఏదేని గాని నాకు ధర్మకర్త పదవి బాధ్యతను సక్రమముగా నిర్వహించుటకు తప్ప ఏ వ్యక్తిని గాని వ్యక్తులకు గాని సమక్షమున గాని తెలుపక రహస్యముగా ఉంచుదనని ఇందు మూలముగా దేవుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సరే, గుండాల కృష్ణారెడ్డి గారు ఈరోజు చాముండేశ్వరి అమ్మవారి నూతన చైర్మన్గా ఎన్నికవడం ఎలా ఫీల్ అవుతున్నారు? ముందుగా మీకు HN9 టీవీ ఛానల్ తరఫున శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా. ఈరోజు చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానం మా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మేడం గారి సహాయంతో ఈరోజు నాకు ఈ పదవి రావడానికి చాలా ముఖ్య కారణము. ఈ పదవికి నేను ఈ 2 సంవత్సరాలు నాకు కాల పీరియడ్ ఉంటుంది. ఈ పీరియడ్లో నేను అమ్మవారి గుడి డెవలప్మెంట్కి అందరి సహాయంతో అభివృద్ధి చేసేదానికి కృషి చేస్తానని కోరుకుంటున్నాను. ఈ అమ్మవారి దేవస్థానానికి ముందు ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు? ప్రస్తుతానికి మా CJF నిధులు పెట్టుకున్నాము. అవి కానీ అమ్మవారి అక్క దయ వల్ల కానీ శాంక్షన్ అయితే 2 కోట్ల రూపాయలతో ప్రకారం అనుకో ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకున్నాము. తర్వాత భక్తులకి గెస్ట్ హౌస్లు నిర్మించాలని కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా ఏం చెప్తారు సార్ ఎమ్మెల్యే గారికి మా ఎంపీ గారికి నాకు ఈ పదవి ఇచ్చిన దానికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ చాముండేశ్వరి అమ్మవారు వెలిసిన ఈ గంగపట్నం దేవాలయం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. దశాబ్దాల కాలాల నుంచి ఈ ఆలయానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. అటువంటి ఆలయం కమిటీ చైర్మన్ సభ్యులు ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, గంగపట్నం గ్రామ ప్రజలు, చాముండేశ్వరి అమ్మవారి భక్తులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఇందాకే సునీల్ చెప్పినట్టు నేను కోవూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అవడం నిజంగా ఎంతో అదృష్టం. ఎందుకంటే ఒకవైపు జొన్నవాడ కామాక్షమ్మ, ఇంకోవైపు గంగపట్నం చాముండేశ్వరి అమ్మ,
రామతీర్థం రామలింగేశ్వర స్వామి, అలాగే గండవరం ఉదయకాళేశ్వర స్వామి అందరూ వెలిచున్న ఈ కోవూరు కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే అవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు అలాగే పొద్దున జొన్నవాడ కామాక్షమ్మ కమిటీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తున్నాం. కమిటీ చైర్మన్కి, కమిటీ సభ్యులకి అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను, ఒక దేవాలయానికి కమిటీ చైర్మన్ కావాలన్నా, సభ్యులు కావాలన్నా అది మనం అనుకుంటే అవ్వదు. ఆ భగవంతుని ఆశీస్సులతో, మీ పూర్వజన్మ సుకృతంతో ఆ దేవుడికి సేవ చేసుకునే అవకాశం మీకు వచ్చింది అని చెప్పి మీరు ప్రతిరోజు గుర్తుంచుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే మీకు ఏదైతే ఈరోజు ఈ బాధ్యతని తీసుకున్నారో ఆ బాధ్యతని సక్రమంగా పాటించాలని, ఇలా ఇక్కడ ఉన్న ఆచారాలని గమనిస్తూ, అదేవిధంగా ఆఫీసర్లు చెప్పే సూచనలు తీసుకొని అన్నీ కలిసి సమన్వయపరుచుకొని ఇక్కడికి విచ్చేసే సామాన్య భక్తులకి పెద్దపీట వేసి వాళ్ళకి ఎటువంటి అవసరాలు ఇక్కడ ఉన్నాయో అవన్నీ కూడా మీరు చూసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. చూశారు కదండి, శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థాన ధర్మకర్తల మండల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరిగింది. మళ్ళీ మరో ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మన హెచ్ఎన్ 9 టీవీ.